నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా నిటాగూరు తాండవాసుల ఆవేదన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని సర్పంచ్ పై ఆగ్రహం జోగులాంబ గద్వాల జిల్లాలో ఘనంగా భారతరత్న అబ్దుల్ కలాం 88వ జయంతి వేడుకలు రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన గొప్ప మహనీయులు కలామన్న ఏబీవీపీ నగర కార్యదర్శి మునిస్వామి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ 6 బైకులు 2 ఆటోలు 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో ఒకరు మృతి అజాగ్రత్తగా ఆటోను నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్న ప్రయాణికులు ఇక వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేట గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోందని ఇదేం 30 రోజుల ప్రణాళిక అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిటాగూరు తాండాలో గ్రామ సర్పంచ్ అనితా నాగోచి ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారని నిటాగూరు తాండా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం గుర్తొచ్చే ప్రజలు గ్రామ అభివృద్ధి చేయాలని అధికారులకు ఎందుకు అనిపించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు. ఎవరు పట్టించుకోవాలి నాయకుడే లేడు. ఇది వరకు చేసిన 30 రోజుల ప్రాణికాన్ని చేసిన ఒక మట్టి వేస్తామని ఇక కొలతలు వచ్చి తీసుకొని పోయినారు. కానీ ఇది వరకు మూరం లేదు, మట్టి లేదు, ఏం లేదు. ఇదివరకు అయ్యా ఇంటికి మొత్తం ఇక మట్టి కొట్టినాక ఇక కొలత చేసుకోపోరంటే 7 DDO వచ్చి అయ్యా ఏం కాదు, రేపు కాదు, మైలుండి వచ్చి మీకు 100 ట్రిప్పులు కొట్టుకోరని చెప్తే సరే ఇక మేము తెచ్చి కొడతాం అని అన్నీ చెప్పి మళ్ళీ వాళ్ళ ఏందో ఇక దసరా కన్నా ముందు చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటికీ వారం రోజులు ఇప్పుడు అసలు ఏం లేకుండా మాకు తట్టించకుండా వెళ్ళిపోయారు. చూడు ఇప్పటికీ ఈ రోడ్ అంటే ఇక పైన వచ్చి ఇక ఇక్కడ మాకు మొత్తం అన్ని ప్లాట్లు అన్నీ మొత్తం ఇంకోటి పైపు లైన్ నల్లలు అన్నీ చెప్పి ఈయడం ఒకటి ఆవడం ఒకటి ఏదైనా ఇక మట్టి వేసిన కాడికి మొత్తం డోజర్ పెట్టి నూకేసిపోయారు. కానీ మట్టి కొట్టడం లేదు, ఏం చేసేది లేదు. అంతేకాకుండా మళ్ళా తండాలు ఇంకా పెన్షన్లు కూడా సరిగా ఇచ్చేది లేదు. అయ్యా ఏమా అని అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళ కాడికే తీసుకుంటూ ఉంటారు. కానీ మాకేం అయ్యా ఇక మీకు ఇంతకుముందు వచ్చేది కానీ మీరు ఏమన్నా చేసుకొని అక్కడ పోయి అడుగురి. ఏం చేసినా ఇది వరకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు 2 ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు అసలు వాళ్ళకి పెన్షన్ కూడా ఇచ్చేది ఇది లేదు. కాబట్టి దయచేసి మాకు మాత్రం ఇక సీసీ రోడ్ లేదు, మోరీ కాలువ లేదు, బాత్రూమ్లు లేవు. కావాలంటే చూడు మొత్తం ఇక ఇట్లా కూలిపోయినది. చూడు ఆడొకటి మొత్తం కూలిపోయింది. మొత్తం ఏం చేసినా మాకు అసలు పట్టించుకుంటే లేదు. దయచేసి ఇప్పుడన్నా జర ఇక చేసి మా తండకన్నా ఇక దృష్టిలు పెట్టి మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మాది ఊరుకొండపేట ఠాగూర్ తండ ఆమ్లెట్ విలేజ్ అయిన మేము అది అనాదిగా లంబాడీగా గుర్తించి మాకు వెనకటి నుంచి వెనుకబడ్డ కులాలుగా గుర్తించినప్పటికీ మా తండాలకు ఎలాంటి అభివృద్ధి ఇంతవరకు లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉన్న బడ్జెట్లు మాత్రం తండ్రులకు కేటాయించకపోవడం కాకపోవచ్చు, లేకపోతే ఏదైనా కారణాలు ఏదైనా కావచ్చు. కానీ తండ్రుల్లో మాత్రం అభివృద్ధి శూన్యమని చెప్పవచ్చు. చిన్న ఊరుకొండపేట తండా ఇప్పుడు 3 గ్రామాలుగా విడిపోయినప్పటికీ ఠాగూర్ తండా ఒకటే ఊరుకొండపేటకు ఆమ్లెట్ విలేజ్గా అయింది. అయినా కూడా ఈ తండను సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ గ్రామ నాయకులు కానీ ఎవరు దీని మీద దృష్టి కేంద్రీకరించకపోవడం చాలా దారుణం. ఇలాంటి విషయాల నుంచి వీడి ఠాగూర్ తండ వాసులు ఓటర్లకు మాత్రమే పరిమితం కాదు, ఈ తండాలకు కూడా అభివృద్ధి చేయాలన్న ఎప్పుడైతే ఆ కాన్సెప్టు ఊరు ప్రజల్లో ఊరు నాయకుల్లో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే ఈ లంబాడీలు కూడా అభివృద్ధిలో మమేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. జోగులాంబ గద్వాల జిల్లాలో భారతరత్న అబ్దుల్ కలాం 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి మునిస్వామి మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత, మాజీ రాష్ట్రపతి, అంతరిక్ష రక్షణ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలకు ప్రయోగాలకు కరుణాభూతులైన వ్యక్తి అబ్దుల్ కలాం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వ భావనకు విశిష్ట ప్రతినిధిగా నిలిచిన ఏపీజే అబ్దుల్ కలాం 88వ జయంతిని ఏబీవీపీ ఐజా ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నందు ఘనంగా జరుపుకోవడం, ఆయన్ను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి చందు, మీడియా ఇన్ఛార్జ్ నవీన్, మోటివేషనల్ స్పీకర్ ఉరుకుంద శెట్టి పాల్గొన్నారు. వారి యొక్క ఆశయాల కోసం ఈరోజు యువత ఎంతగానో పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే నేటి కాలంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రపంచంలో ఏ విధంగా ఉందంటే వారి యొక్క గౌరవార్థంగా రాజ విగ్రహాలు పెడుతున్నాం, కానీ వారి ఆశయాలను వారి భావాలను రాళ్లతో కొడుతున్నటువంటి పరిస్థితి. యువత కేవలం సోషల్ మీడియాకు మాత్రమే అంకితం కాకుండా వారి ఆశయాలను వారి భావాలను ప్రజల్లోకి తీసుకునే విధంగా రావాలని కోరుతూ ఈ సోషల్ మీడియా ముఖంగా ఇప్పటి నుంచైనా యువత సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఈ యొక్క రోడ్లపైకి వచ్చి వారి యొక్క భావాలను ప్రతి ఒక్క వ్యక్తిలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏపీజే అబ్దుల్ కలాం కు మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం కు జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, భారత్ మాతా ముద్దు బిడ్డకు జై, భారత మాతా ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం కు జై, భారత్ మాతా కు జై. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆదేశానుసారం ట్రాఫిక్ సీఏ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో 6 బైక్లు, 2 ఆటోలు, 8 మంది అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఏ రమేష్ బాబు మాట్లాడుతూ మద్యం తాగి ఆటో నడిపే డ్రైవర్ల ఆటోలలో ప్యాసింజర్స్ ఎక్కకూడదని ప్రజలకు సూచించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. రామగుండం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మరి డిఎం ఆఫీస్ టర్నింగ్ మీద 1 గంట నుంచి మన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి గంట సమయంలోనే 8 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా పట్టుబడడం జరిగింది. దానిలో ఒక 2 ఆటోలు కూడా ఉన్నాయి. 2 ఆటోలు ఏ కండిషన్లో ఉన్నాయంటే ప్యాసింజర్లు ఎక్కించుకొని మరి ఆటో డ్రైవర్లు మరి తాగి ఆ ఫంక్షన్ పోయినా ఈ ఫంక్షన్ పోయినా అని చెప్పేసి ఫంక్షన్ల పేరిట తన బంధువుల్ని ఎక్కించుకొని మరి తాగి బండి నడపడం జరుగుతూ ఉంది. మరి మేము రెగ్యులర్గా కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా మరి పెట్టడం జరిగింది, పెడుతూనే ఉన్నాం. కానీ అయినప్పటికీ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా స్పెషల్ డ్రైవ్ డిఫరెంట్ ప్లేస్లో రోజు ఒక ప్లేస్లో చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది జనాలలో మార్పు వచ్చింది. ఇంకా కూడా జనాలు మారాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆటోలలో ఎక్కే వాళ్ళు కూడా వ్యక్తికి ఏ కండిషన్లో ఉన్నాడు, అతను తాగి ఉన్నాడా, మరి తాగిలేడా, తాగి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఆటో ఎక్కకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను సమస్త ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు కొత్త ఫైన్లో భాగంగా కూడా కోర్టులలో ఇంకా ముందు 2000, 2500, 3000 ఫైన్ విధించే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసులో 10,000 ఫైన్తో పాటు మరి జైలు శిక్ష కూడా విధించడం జరుగుతూ ఉంది. మరి దాన్ని చూసైనా అంటే అట్లనన్నా ఫైన్ పెంచితే జనాలు మారుతారేమని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి మరి ఫైన్లు పెంచడం జరిగింది. ఎందుకంటే రోజు యాక్సిడెంట్లు, మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు మరి తాగి నడపడం వల్లనే జరుగుతున్నాయి. మరి ఇకనైనా ప్రతి ఒక్కరి లోపల ఈ తాగి బండి నడపకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్టీసీ బస్సు ఆటోని ఢీకొన్న ఘటనలో ఒక ప్రయాణికుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మీన్పూర్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. సంగారెడ్డి నుండి పుల్కల్ మండలం కోడూరుకు వెళ్తున్న ఆటో డ్రైవర్ మహేష్ అజాగ్రత్తగా ఆటోను నడపడం వల్ల ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో కోడూరు గ్రామానికి చెందిన పెద్దబాగు యాదయ్య అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ రావు తెలిపారు. సేఫ్ సైడ్ వచ్చింది, కలెక్టర్ ఇది ఆటో అతన్ని తక్కువ తెలుస్తుంది. ఆటో డ్రైవర్ పేరు మహేష్, చనిపోయిన అతని పేరేమో యాదయ్య, కోడూరు విలేజ్. ఇద్దరిది ఆటో డ్రైవరు నడుపుతున్న వ్యక్తి కోడూరు విలేజ్ అండ్ ప్యాసింజర్ చనిపోయిన యాదయ్య కూడా కోడూరు విలేజ్ అతనే. మద్యం సేవించడం వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది. బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ మార్కెటింగ్ చేస్తాము. వాళ్ళ భార్య ఫిర్యాదు చేస్తాము. ఫిర్యాదు మేరకు తగు చర్యలు తీసుకుంటాము. సార్ మృతుడికి పిల్లలు ఎంతమంది సార్?
కూతురికి 3 ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు అన్నారు. 35 ఏజ్ ఉంటుంది. యాదయ్య పేరు. కోడూరు జిల్లా పుల్కల్ మండలం. మహబూబ్ నగర్ జిల్లా గండిన్ మండలంలో గాదిర్యాల్ గ్రామంలో మంచినీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న ఇళ్లలో ఉండాలంటే భయపడుతున్నారు స్థానికులు. ఇంటి పక్కనే వాటర్ ట్యాంక్ కూలేందుకు సిద్ధంగా ఉండడంతో ఎప్పుడు కూలి ఇండ్ల మీద పడుతుందని భయాందోళనలో అక్కడి స్థానికులు వారి చిన్నపిల్లలు కూడా వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటూ ఉంటారు. త్వరగా వాటర్ ట్యాంక్ ను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. జట్కేసి గుంజితే బాగా నాయ సాపు గుంజుతున్నాడు. ఇక్కడ వరకు శాస్ పోయింది. అది చేసేపు చేస్తుంది. అమ్మ ఇంత గట్టిగా ఉందేమి ఇది? అయ్యింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీలో ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మనం రమేష్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు రామరాజు, మేలచెరువు లక్ష్మణ్, అఖిలపక్ష నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తీసుకుంటున్న నియంతృత్వ నిర్ణయాల వల్ల 2 కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని అన్నారు. ఆయన ఏమో కార్మికుల పక్షాన పోరాడదాం అంటాడు, ఈయనేమో గులాబీ జెండా పక్షాన పోరాడదాం అంటాడు. అందుకనే పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా ఇలా కేసీఆర్ కుటుంబానికి వందపడతావా లేదా కార్మికుల కోసం బయటకు వచ్చి ఒక చరిత్రకారుడిగా మిగిలిపోతావా అనేటువంటి విషయాన్ని కూడా ఇలా పువ్వాడ అజయ్ కుమార్ గారు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఖచ్చితంగా మన న్యాయమైనటువంటి కోరిక నెరవేరేదాకా మనందరం కలిసి పోరాటం చేద్దామని, ఆర్టీసీ కార్మికులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అవినీతికి తావు లేకుండా పారదర్శకతను ప్రాధాన్యత ఇస్తూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా క్రయ విక్రయదారుల డాక్యుమెంట్లు రాసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రిజిస్ట్రేషన్ అడిషనల్ ఐజీఎం ఉదయభాస్కరరావు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో వారం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్లు, స్టాంప్ రైటర్ ప్రజలకు చైతన్యపరచడంలో భాగంగా కర్నూలు జిల్లాలోని రిజిస్ట్రేషన్ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన సంస్కరణలన్నింటినీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు స్వయంగా వారి దస్తావేజుల్ని వారే తయారు చేసుకునేటటువంటి విధానాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రయోగాత్మకంగా ఇప్పుడు 2 జిల్లాల్లో అమలు చేస్తున్నాము. తర్వాత నవంబర్ 1 నుంచి మిగతా జిల్లాల్లో కూడా విస్తరింపజేయాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ శాఖ భావిస్తుంది. దీని ద్వారా ప్రజలకి వాళ్ళంతట వాళ్ళుగానే దస్తావేజులు తయారు చేసుకునేటటువంటి సౌకర్యంతో పాటుగా ఆన్లైన్ విధానంలో చెల్లింపులు చేయటం, ఖచ్చితమైన సమాచారాన్ని వాళ్ళు తెలుసుకోవడం, తర్వాత సులభంగా ముందుగానే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళేటటువంటి స్లాట్ బుకింగ్ ముందుగానే రిజర్వ్ చేసుకొని ఆ సమయానికి వెళ్ళి రిజిస్టర్ చేసేటటువంటి విధానాన్ని ఈరోజు మా శాఖ కల్పిస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా రిజిస్టర్ చేసుకునేటటువంటి పార్టీలు వారి యొక్క ఈ సౌలభ్యాన్ని వారు వినియోగించుకొని సులభతరమైనటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియని చేసుకోవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత మా ముందు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు వచ్చి మీ సలహాలు,
సూచనలు తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ శాఖకి మంచి పేరు తీసుకురావడానికి మీ అందరూ సహకరించమని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ సదుపాయం ద్వారా కలిగేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే మా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ నెంబర్ తీసుకొని దాని ద్వారా మీరు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కలిగే అసౌకర్యాలు కానివ్వండి, లేక ఇబ్బందులు రిజిస్ట్రేషన్ శాఖలో జరిగేటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నట్టయితే కూడా మీరు డైరెక్ట్గా మా శాఖలో ఉన్నటువంటి వెబ్సైట్లో మీరు కనుక తెలియజేసినట్టయితే దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగేటటువంటి ఏవైనా అక్రమాలు ఉన్నట్టయితే వాటిని రిజిస్ట్రేషన్ శాఖ ఎప్పుడూ ప్రోత్సహించదు. గ్యారంటీగా కూడా అటువంటి వారి మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డబుల్ రిజిస్ట్రేషన్ విషయాలన్నీ కూడా ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కర్నూలు టౌన్లో ఉన్నటువంటి విషయాలు. ఆగి ఉన్న బస్సును పక్క నుంచే వెళుతున్న ఇంకో బస్సు తాకించుకుంటూ వెళ్లిన ఘటన జేబీఎస్ బస్టాండ్లో చోటు చేసుకుంది. ప్రయాణికులు ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. తాత్కాలిక డ్రైవర్స్పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్లోనే ఇలా నడిపితే ఇక రహదారులలో ఎలా నడుపుతారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసులు తాత్కాలిక డ్రైవర్ను మందలించడం జరగడంతో వ్యవహారం సద్దుమణిగింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట సిపిఐ పార్టీ కార్యాలయంలో అంజయ్య నగర్ శాఖ నిర్మాణ మహాసభలు ఘనంగా జరిగాయి. అంజయ్య నగర్ శాఖ నిర్మాణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సిపిఐ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షుడు బాలరాజు వెంకటేష్ పాల్గొన్నారు. అంజయ్యనగర్ శాఖ 18వ మహాసభలను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి సిపిఐ పార్టీ కార్యకర్తలకు అందరికీ కుత్బుల్లాపూర్ మండలం తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఇవాళ భారతదేశంలో పేద ప్రజలకు 3 ఎకరాల భూమి, పేద ప్రజలకు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలు, పేద ప్రజల ఆరోగ్యం కొరకు ప్రభుత్వ ఆసుపత్రులు, పేద ప్రజలకు నివసించడానికి భూములు పంచినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఏ పార్టీకి ఉన్నది అని అంటే అది కేవలం భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే. స్వాతంత్రోద్యమంలోనే నిర్బంధాల్లో నుంచి కొన్ని లక్షల మందిని విప్లవాల బాటలు నడిపించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఒక భగత్ సింగ్, ఒక చేగువేరా లాంటి వ్యక్తులను కమ్యూనిస్టు బాటల్లో నడిపించి సమసమాజ నిర్మాణం కొరకు కమ్యూనిస్టు పార్టీగా కార్యకర్తలను ఏర్పరిచినటువంటి చరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీకే ఉంది. అది భారతదేశంలోనే కాకుండా తెలంగాణలో నిజాం రజాకార్లను వ్యతిరేకించి తెలంగాణ గడ్డ నుంచి పంపించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉంది. అంతేకాకుండా నేడు ఇవాళ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా మొట్టమొదటిసారిగా కేసీఆర్ ఆమర్ నిరాహార దీక్ష నిర్వహించినప్పుడు మళ్ళీసారి ఆమర్ నిరాహార దీక్షలో జ్యూస్ నిమ్మరసం తాగిండనే ఒక వార్త వినంగానే నిమ్మరసం తాగుతావా ఖబర్దార్ కేసీఆర్ అని హెచ్చరించి విద్యార్థులను పోరుబాటని చేయించినటువంటి చరిత్ర కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘం ఏఐఎస్ఎఫ్కే ఉన్నది. ఈ విధంగా మనం ఎక్కడ చూసుకున్నా పేద ప్రజల కోసం, సమస్యల కోసం, సమసమాజ నిర్మాణం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ఇక్కడ పోరాడుతున్నది. మనం ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన సందర్భంలో కూడా ఈ తెలంగాణ ఆంధ్ర పెత్తందారుల నుంచి దొరల పెత్తందారుల నుంచి మళ్ళీ దొరల రాజ్యం రావద్దు, ఇక్కడ సమసమాజం ఏర్పడాలనే భావనతోటి ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీగా మనం పోరాటం చేస్తున్నాం. దీనితో పాటే ఇక్కడ ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జగద్గిరిగుట్ట, గిరినగర్, గుబుర్గుట్ట, రంగారెడ్డి నగర్, అదేవిధంగా రావినారాయణ రెడ్డి నగర్ ఇలా కొన్ని వేల ఎకరాలు పంచినటువంటి చరిత్ర ఇక్కడ ఎవరికైతే ఉన్నది అని అంటే అది కేవలం భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే. అంటే భారత కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నదంతా పేద ప్రజల కోసం. కాబట్టి ఇవాళ ఈ మహాసభల తరపున ప్రజలకందరికీ ఒకటే విన్నపం,
మీరు మోసపోకండి. మీకు న్యాయం చేస్తున్నది ఎవరు? మీకు భూములు పంచిన చరిత్ర ఎవరికి ఉన్నది? మీకోసం పోరాడుతున్నది ఎవరు? కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమే. కాబట్టి రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే పోరాటాల్లో మీరు భాగస్వాములై మేము నిర్వహించే మహాసభల్లో మీరు పాల్గొని విజయవంతం చేయాలని, ఇవాళ వచ్చే వారం 21 రోజు జరిగే మండల మహాసభల్లో పాల్గొని, అదేవిధంగా నవంబర్ 17వ తేదీ జరిగే జిల్లా మహాసభల్లో పాల్గొని రాష్ట్ర మహాసభలకు రావాల్సిందిగా అందరినీ కోరుతూ, ఈ రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చడానికి కొత్త నూతన నాయకత్వం వస్తుంది. కాబట్టి ఆ నాయకత్వంలో ఆ జెండాని మీరు అందరూ పట్టుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నార్కట్పల్లి నుంచి సూర్యాపేట్ మధ్యదారిలో ప్రయాణించే ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఎలాంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులకు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనలకు గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకు లజ్జోగులు పట్టుకొని మీరు బస్సులు మందు ముచ్చకుండా మీరు ఎక్కడో కూడా మీరు జనాన్ని ఉండాలి. కండక్టరా కండక్టరా ఈ కండక్టర్ డ్రైవర్లు మన వచ్చి మీరు ఇలా ఇంతమందిని చెప్తే ఇంకేమన్నా వస్తుంది మీకు? అది ఇక్కడ పట్టుకొని అది పూల ముడే కల్లా చూడు అది దొమ్మరు కుద్దాలా అసలు దొమ్మరా చూడు కట్టం కదా. సుడికంటే ఇప్పుడు 10-15 వేలు దండగా పడతా ఎందుకు రాని బస్ ఏ రాదు చేయితే యాదే ఏ అట్లా అడగోలు వస్తాయా అమ్మ? నిమ్మలంగా దిగు. ఏం లేదు కాదు చిన్న ఊరు అవుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చాలని, చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు ఆత్మశాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, చంద్రగిరి పాల్గొన్నారు. 10 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చలనం లేదు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇలా కార్మికులు ఇలా పేద వర్గం ఇలా ప్రతి ఊరికి పోవాలంటే ఇలా ఆర్టీసీ బస్సులనే పోవాలి. ఒక 20% ఉన్న ప్రభుత్వం తప్ప ఇలా 80% పేదరికమే ఉన్నది మన రాష్ట్రంలో. అలాంటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టే విధంగా ఇలా కార్మికులను ఆదుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. అలాగే ఇలా శ్రీనివాసరెడ్డి కానీ సురేందర్ గౌడ్ కానీ ఇలా కార్మికులు చేస్తుంటూ ఇలా వారు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కనీసం ఆత్మహత్యలు చేస్తుంటే వాళ్ళ పరిస్థితులు ఏంది, మరి వాళ్ళ బాగోగలేంది, కనీసం మాట్లాడే విధానం కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం చాలా బాధాకరమైన విషయంగా భావిస్తూ, మరియు రాష్ట్రంలో చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా వారికి మద్దతు తెలుపుతున్నామని కూడా చెప్తూ, మరియు 4 కోట్లన్నర ప్రజానీకం కోసం పెద్దలు సోనియా గాంధీ ఇలా తెలంగాణ ఇచ్చింది.
తెలంగాణ ఇది బంగారు తెలంగాణ గిదేనా అని అడుగుతున్నాం. ఇలా మొన్నటి వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు సరైన సంస్థకు మీరు పరీక్షల్లో రాతల విషయాలలో ఆడ దాదాపు ఒక 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఆర్టీసీ కార్మికులు 2 ఆత్మహత్య చేసుకున్నారు, ఒకరు హాస్పిటల్లో ఉన్నారు బ్లేడ్లతో కోసుకున్నారు. అంటే ఒక వ్యవస్థను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పేదరికం కోసం 1% కూడా పనిచేయని ప్రభుత్వం ఏదైతే ఉంది అని అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. ఇవాళ సకల జన సమ్మెలో ఇవాళ ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా ప్రధాన పాత్ర పోషించారు. వారి బాగోగుల కోసం మీరు చేయాల్సిన బాధ్యత ఉన్నది. తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బలిదానాలు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా బలిదానం చేసుకోవాలన్నా ఇది ప్రజాస్వామ్య దేశమా, ప్రజాస్వామ్య రాష్ట్రమా? ఆర్టీసీ కార్మికులు గత 10 రోజులుగా మరి పొట్ట చేత పట్టుకొని వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వస్తే నెల జీతం ఇయ్యక వాళ్ళు పూర్తిగా సతాయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. కాంగ్రెస్ పార్టీ ఒకటి అడుగుతూ ఉంది, కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సమస్యల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ముందుకు పోతుంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మారంలో గ్రామస్తులు యువకుడిని చితకబాదారు. గ్రామంలోని ఆలయాల్లో దొంగతనం చేశాడని కొట్టిన గ్రామస్తులే అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. కానీ గ్రామస్తులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేని యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు నిజామాబాద్ మండలం ఆర్సపల్లికి చెందిన గంగాధర్గా గుర్తించారు. మేస్త్రి పని కోసం నిజామాబాద్ మండలం ఖానాపూర్లో ఉంటున్నట్లు సమాచారం. యువకుడి మృతితో కుటుంబీకులు రోదన మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా రాకపోయా ఎదురు చూసుకుంటా ఏరినా ఆయన రాలేడు. మా పునః ఫోన్ చేసి గిట్ల ధర్మారం వచ్చిండు, గిట్ల దొంగతనం చేసి తాళాలు వాళ్ళ కొట్టంగా కొట్టినామని అన్నారు. తాళాలు వాళ్ళ కొట్టంగా దొరకబడితే ఎందుకు కొట్టిండ్రు మాట్లాడుతుంటే ఇంకా పొద్దునన్న ఆయన కూడా అంటే దొంగతనం చేయందుకు అత్తి చూడాలని కొట్టినాము. దెబ్బలు లాగిన తెచ్చిన సరగ దగ్గర లేచినామని అన్నారు. టైం 5 అవుతుంది, మాకు ఆటోలు దొరికారా, అందుకు నేను పొద్దుగల్లా తచ్చిందాక ఉండుర్రు అని చెప్పిన. 2 పనులు వచ్చిర్రట. అంత వచ్చిన దక్కంటే వాళ్ళు లేరు, నా మొగడు సగమై ఉన్నాడు. హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా నిటాగూరు తాండవాసుల ఆవేదన. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని సర్పంచ్ పై ఆగ్రహం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘనంగా భారతరత్న అబ్దుల్ కలాం 88వ జయంతి వేడుకలు. రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన గొప్ప మహనీయులు కలామన్న ఏబీవీపీ నగర కార్యదర్శి మునిస్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్. 6 బైకులు 2 ఆటోలు 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో, 1 మృతి. అజాగ్రత్తగా ఆటోను నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్న ప్రయాణికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.